హలో అండి, నేను రీసెంట్గా ఇక్కడ వీడియోలో చూపించినట్లుగా 2 పీసెస్తో కలశంని తయారు చేస్తే చాలామంది అట్లా 2 పీసెస్తో కాదండి ఒక పీస్తోనే చేయాలి అన్నారు. సో మీ అందరి కోసం ఈరోజు చూపిస్తున్నాను. బ్లౌజ్ పీస్ని తీసుకొని ఒకవైపు ఇట్లాగా చిన్న చిన్న ఫోల్డింగ్స్ని దగ్గరగా వేసుకుంటే ఇట్లాగా సెక్యూర్గా మనం రబ్బర్ బ్యాండ్ వేసేసి టైట్గా పెట్టుకోవాలి. ఇంకొక వైపున నేను చూపించినట్లుగా 4 మడతలు వేసేసుకొని మనము ఏ పక్కనైతే ఇట్లాగా కుచ్చు పెట్టుకున్నామో అక్కడ నుంచి ఇట్లాగా లోపల వైపుకి ఫోల్డింగ్ చేసుకుంటూ కలశం మీదకి ఇట్లాగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు మీరు కలశం ఎట్లా అయితే పెట్టుకుంటారో సేమ్ అదే ప్రాసెస్లో పీఠం వేసేసుకొని కింద బియ్యము లేదు అంటే ఇట్లాంటి ప్లేట్ పెట్టుకొని ఈ కలశంలో నేనైతే పసుపు, కుంకుమ, అక్షింతలు, రూపాయి కాయిన్, ఎర్రటి పుష్పము, కొంచెం పచ్చకర్పూరము, జవాది పౌడర్ వేసేసుకొని తమలపాకుల్ని పెట్టి కొబ్బరికాయకి ఈ కలశం మనం ముందుగానే తయారు చేసుకున్నాం కదా దాన్ని పెట్టేస్తాను. ఆ తర్వాత నగలు, పూలతో, గజరాజులతో అమ్మవారిని ఇట్లాగా అలంకరించేసుకొని పూజ చేసుకోవటమే. మీకు నచ్చిందా? నచ్చితే ఉపయోగపడే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి.